హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందని వార్తండి. ఢిల్లీలో జగన్పై దాడి, తీవ్ర దుఃఖంలో పార్టీ నేతలు. పూర్తి వివరాలను అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే చంపేస్తే నన్ను చంపేయండి అంటూ మాజీ సీఎం జగన్ హాట్ కామెంట్ చేశారండి. చంపేస్తే నన్ను చంపేయండి, కానీ టీడీపీకి ఓటు వేయని ప్రజలను, వైసీపీ కార్యకర్తలను ఈ విధంగా చంపొద్దు అని చెప్పేసి అంటున్నారని. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ హింసకు ఆయన వారసుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడే కారణమని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారండి. సో తన నిరసనలో భాగంగా ఢిల్లీలో ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నారో స్పష్టంగా అర్థమైందని, ప్రజలకు స్వర్గం చంద్రుడు అంటూ వాగ్దానం చేశారు. అవి అబద్ధాలని బాగా తెలుసు. వాగ్దానాలు నెరవేరడం లేదు. దీన్ని ఖండించకుంటే రేపు మనం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కొత్త ట్రెండ్ అవుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. శాంతి భద్రతలు క్షీణించాయని ఇంకా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అయితే మేరకు చెప్పుకొచ్చారండి. సో మొత్తానికి జగన్ అయితే ఢిల్లీలో తీవ్రంగా ఈ విధంగా అయితే ధర్నా చేస్తూ ఉన్నారండి. సో ఏపీలో జరుగుతున్న పాలన గురించి అయితే ఆయన నిరసన తెలుపుతూ ఢిల్లీలో అయితే ఆయన చంద్రబాబు ఈ విధంగా బూటకపు హామీలు ఇచ్చారని, సో అందుకే ఆయన ఏ హామీని కూడా నెరవేర్చడం లేదని కూడా ఆయన ఈ విధంగా అయితే చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్.